సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవానే నడుస్తోంది. సాంకేతిక రంగంలో సరికొత్త చరిత్రను క్రియేట్ చేస్తోంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రపంచం నడుస్తోంది. ఇక్కడ మీకు అల్బేనియా ప్రధాని కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆయన చూపిస్తున్నటువంటి ఈ ఫోటో క్యాబినెట్ మంత్రి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అసిస్టెంట్ని అవినీతిని రూపుమాపటం కోసం ఒక క్యాబినెట్ మంత్రిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఏర్పాటు చేశారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగంలో కూడా ఏ విధంగా సంచలనాలు సృష్టిస్తుందో మనకు అర్థమవుతోంది. నిజంగా అంటే ఒక క్యాబినెట్ మంత్రిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏర్పాటు చేసుకుని ప్రాజెక్టుల పర్యవేక్షణ చేస్తూ ఉన్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎట్లా సరికొత్తగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఏ విధంగా ఉపయోగపడుతోంది మనకు అర్థమవుతోంది. ఏం పేరు పెట్టారంటే డిఎల్ఆ అని పేరు పెట్టారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రూపొందించినటువంటి ఈ క్యాబినెట్ కృత్రిమ క్యాబినెట్ మంత్రి పేరు డిఎల్ఆ పెట్టారు. అల్బేనియాలో డిఎల్ఆ అంటే సూర్యుడు అని అర్థం. మరి ఈ డిఎల్ఆ ఏం చేస్తుంది? ఈ డిఎల్ఆ ఏం చేస్తుంది అంటే ప్రజాధనంతో ప్రాజెక్టులు నిర్మిస్తారు కదా, ఆ ప్రాజెక్టుల పర్యవేక్షణ చూస్తుంది. ప్రాజెక్టులు సరిగా నిర్మాణం జరుగుతుందా లేదా, ప్రజాధనం ఏమైనా దుర్వినియోగం అవుతుందా లేదా, ఇవన్నీ కూడా నిక్కచ్చిగా పరిశీలన జరుపుతుంది. అవినీతిని రూపుమాపటం కోసం ఈ డిఎల్ఆ పనిచేస్తుందని చెప్పి ప్రధాని ఎడి రమా తెలియజేశారు. అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ఏ ప్రభుత్వం కూడా కృత్రిమ మేధతో ఒక క్యాబినెట్ మినిస్టర్ని నియమించిన పరిస్థితి లేదు. ద ఫస్ట్ టైం అనమాట. అంటే ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం, ఎక్కడ అవినీతి లేకుండా ఉండటం కోసం టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ విధంగా వీళ్ళు సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు పోతూ ఉన్నారు. మరి ఈ డిఎల్ఆ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ నిర్మాణం అనుకోండి, ఒక 5,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, ఏ ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా అవినీతి పెరిగిపోతుంది. ఇష్టం వచ్చినట్టుగా కమిషన్లు పాల్పడి ప్రాజెక్టులను డొల్లతనంగా చేసేసి మొత్తం అవినీతి రాజ్యం వెళ్తుంది అని చెప్పి మనం వింటూ ఉంటాం. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని 15,000 కోట్లు అంచనాలు పెంచారనుకోండి, ఇది క్వశ్చన్ చేస్తుంది. డిఎల్ఆ క్యాబినెట్ మంత్రి అవినీతిని రూపుమాపటం కోసమే పెట్టినటువంటి ఈ మంత్రి క్వశ్చన్ చేస్తుంది. మీరు 15,000 కోట్లు ఎందుకు అవసరం అవుతుంది? మీరు ఇన్ని రోజుల పాటు ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో ప్రతిరోజు ఎంత ఖర్చు అవుతుంది, మరి ఇన్ని రోజుల్లో పూర్తి చేస్తామన్నప్పుడు ఇది అయిపోతుంది కదా, మీకు 5,000 కోట్లతో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది కదా, ఎందుకు 15,000 కోట్లు మీకు అవసరం? లెక్కతో సహా చెప్తుంది. మ్యాన్ పవర్కి ఎంత, ముడిసరుక్కి ఎంత, ఇవన్నీ లెక్కలతో సహా అంచనాలు మొత్తం చెప్పేస్తుంది. ఈరోజు మార్కెట్లో ఉన్న పరిస్థితి ఇది, ఇన్ని కోట్లతో ప్రాజెక్టు పూర్తయిపోతుంది, మీరు అంచనాలు ఎందుకు పెంచారని చెప్పి క్వశ్చన్ చేయటమే కాదు, క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పడమే కాదు, అక్కడ ప్రతిపక్షాలకు చెప్పడమే కాదు, ప్రజలకు కూడా ఈ సమాచారాన్ని చేరవేసే వ్యవస్థ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు మ్యాన్ పవర్ అంటే ఒక వ్యక్తికి రోజుకు 1,000 రూపాయలు అనుకుందాం, 100 మంది పనిచేస్తూ ఉన్నారు అంటే 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యే చోట మీరు 3 లక్షలు ఎందుకు కోట్ చేశారు, 3 లక్షలు ఖర్చు పెడుతున్నామని చెప్పి ఎందుకు చూపిస్తూ ఉన్నారని కూడా నేరుగా క్వశ్చన్ చేస్తుంది. అంటే అంత పారదర్శకంగా, అంత నిక్కచ్చిగా సమాచారం ఇస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రాజెక్ట్లో ఈ డిఎల్ఆని నియమించడం ద్వారా ఏమవుతుందంటే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రతి పనిలో కూడా పారదర్శకం, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండటం కోసం అల్బేనియా ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రభుత్వాన్ని కూడా నడిపేటువంటి ఒక వ్యవస్థ రాబోతోంది. ప్రభుత్వంలో భాగమైనటువంటి క్యాబినెట్ మంత్రులను కూడా ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక క్యాబినెట్ మంత్రి డిఎల్ఆని నియమించడం అనేది ఒక సరికొత్త చరిత్రగా చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి వ్యవస్థ అల్బేనియా దేశం వచ్చింది. అల్బేనియా దేశం ధైర్యంగా ముందుకొచ్చి చేసింది. వాళ్ళు పారదర్శకంగా ఉండాలని చెప్పి, ప్రజాధనం ఎక్కడ కూడా లూటీ కాకుండా ఉండాలి, పాలకుల అవినీతిని అరికట్టడం కోసం అని చెప్పి వాళ్ళు చాలా స్వచ్ఛందంగా, ధైర్యంగా, సాహసంతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాబినెట్ మంత్రిని డిఎల్ఆని ఏర్పాటు చేసుకున్నారు. మరి మిగతా దేశాల్లో కూడా ఇలాంటి వ్యవస్థ రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. మనం రాకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో కూడా మనం చూసాం. నేపాల్లో ఏం జరుగుతుంది, జన్జడ్ ఉద్యమం ఎట్లా జరుగుతోంది, మొత్తం కూడా అవినీతి అయిపోయింది, పాలకులు మొత్తం అవినీతికి పాల్పడుతూ ఉన్నారు.
సామాజిక మాధ్యమాల మీద పోరాటంలాగా మొదట స్టార్ట్ అయింది. కానీ అంత ఉధృత రూపం నిరసనల పర్వం ఎందుకు వచ్చింది? అక్కడ పాలకులు విపరీతంగా అవినీతికి పాల్పడి అక్కడ యువతకి ఎలాంటి అవకాశాలు లేకుండా చేశారనే కదా. అక్కడ పాలకుల వారసులు, సంపన్నుల వారసులు అంత అవినీతి చేసి దేశాన్ని భ్రష్టు పట్టించారని కదా అక్కడ యువతలో అంత ఆగ్రహం పెలుబికింది. సో అలాంటి అవినీతి రాకుండా ఉండటం కోసం ఇలాంటి వ్యవస్థలు రావాల్సిన అవసరం ఉంది. పాలకులైనా నిజాయితీగా ఉండాలి. లేదంటే కనుక ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టాలి. ఏదో ఒకటి జరగాలి. సో డెఫినెట్గా మిగతా దేశాలు కూడా, మిగతా ప్రభుత్వాలు కూడా ఇలాంటి వ్యవస్థల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అవినీతిని ఎండగట్టే వ్యవస్థతో పరిపాలన చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయనటానికి ఇది ఒక నిదర్శనం. అల్బియా అనే దేశం నిజంగా ఇలాంటి ఒక ధైర్యం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసింది. అక్కడ ప్రజల మన్ననలు పొందుతుంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ప్రభుత్వ ప్రాజెక్టుల పరిశీలన, పర్యవేక్షణ చేస్తాం, అవినీతిని రూపుమాపుతాం అంటున్నటువంటి ఈ వ్యవస్థ మన దేశంలో కూడా రావాల్సిన అవసరం ఉందా? ప్లీజ్ కామెంట్.